మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు సంతోష్. అక్కడి నుంచి సిట్ విచారణకు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ కుమార్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. మాజీ ఎంపీ సంతోష్ రావు కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు సంతోష్ రావు. అక్కడి నుంచి సిట్ విచారణకు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. మాజీ ఎంపీ సంతోష్ రావు కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు సంతోష్ రావు. అక్కడి నుంచి సిట్ విచారణకు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. సంతోష్ రావు సిట్ విచారణ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు రాజకీయ మలుపు తిరిగిందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరొక కీలక నేత మాజీ ఎంపీ సంతోష్ రావు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పిఎస్ సిట్ విచారణకి హాజరైనటువంటి పరిస్థితిని ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు. సిట్ విచారణకి హాజరైనటువంటి నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు కేటీఆర్తో పాటు హరీష్ రావుని ఇప్పటికే విచారించినటువంటి తరుణంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ సంతోష్ రావు ప్రస్తుతం సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణ ప్రారంభమైంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా సిట్ విచారణలో ఉదయం 11 గంటలకి అధికారులు కానీ అదేవిధంగా ఇతర రాజకీయ నేతలను కానీ విచారిస్తే ఇప్పుడు ఈరోజు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ రావుని ఆ సిట్ విచారణకి పిలిచినటువంటి పరిస్థితి ఉంది. సజ్జనార్ నేతృత్వంలో ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు జరిగేటటువంటి సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణ చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఒకవైపు సంతోష్ రావు కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణకి హాజరు కావడంతో ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఎందుకంటే ఒకవైపు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా పిఎస్ పరిధిలోకి దరిదాపులోకి ఎవరు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఒకవైపు ఇప్పటికే ప్రభాకర్ రావుతో పాటు ఇతర అధికారులు అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హరీష్ రావు కేటీఆర్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసినటువంటి తరుణంలో ఈరోజు సంతోష్ రావుకు సంబంధించినటువంటి దర్యాప్తుకి సంబంధించి ముఖ్యంగా సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణ చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఏ ఫోన్ ట్యాప్ చేయాలన్నా సరే సంతోష్ రావు ఆదేశాలు ఇచ్చేవారు అనేటటువంటి అంశాన్ని ఆ సిట్ దర్యాప్తులో కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగేటటువంటి విచారణ కీలకంగా మారబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతల విచారణ అంతా కూడా పూర్తవుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా
అధికారులంతా కూడా ఆ సిట్ విచారణలో ఒకటే చెప్పారు. పైనుండి బాస్ చెప్తే మేము ఆచరణలో దాన్ని ఆచరించామంటూ చెప్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం హరీష్ రావు ఏం చెప్పారు, అదేవిధంగా కేటీఆర్ ఏం చెప్పారు, ఆ రెండు వాళ్ళిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణకు సంబంధించి ఇప్పటికే సజ్జనార్ నేతృత్వంలో ఇప్పటికే ప్రశ్నల ప్రణాళికను సైతం సిద్ధం చేసుకొని ఆ ప్రశ్నలు అడిగేందుకు సిట్ అధికారులు ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సిట్ విచారణ ఫోన్ ట్యాంపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ మలుపు తీసుకోవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. థ్యాంక్ యూ నాకిన్.